ఒక మార్పు కోసం పట్టుదలతో ఒకరు కృషి చేస్తే అది శ్రమ. 100 మంది అదే పట్టుదలతో కృషి చేస్తే అది పరిశ్రమ. ఓల్డ్ సిటీలో లైఫ్ స్టైల్ ఎట్లుంటుందంటే ద డే ఇన్ డే అవుట్ యూ విల్ నాట్ ఏబుల్ టు సీ ఏ సింగిల్ ట్రీ. హూ ఎవర్ హ్యాస్ ఎ ట్రీ ఇన్ దేర్ హోమ్ దే ఆర్ రిచ్. సో అక్కడ గ్రీనరీ అనేది జీరో. సో ఎటు చూసినా మనకు టోమ్స్ కానీ చిన్న చిన్న లేన్స్ కానీ అట్లాంటి వాతావరణం ఉన్న ఏరియా ఓల్డ్ సిటీ అనేది. నేను ఐటీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ టోమ్స్ నుంచి కాంక్రీట్ బిల్డింగ్స్కి వచ్చిన తప్ప పెద్ద తేడా ఏం లేదు. బై ద టైమ్ ఐ గాట్ ఇన్ టు ఐటీ ఇది మొత్తం ఒక కాంక్రీట్ జంగల్ లాగా మారిపోయింది. ఎప్పుడైనా తిరుపతి వెళ్ళడం కానీ లేదా అట్లాంటి సందర్భాలు వెళ్ళినప్పుడు ఐ యూస్ టు బి ఫ్యాసినేటెడ్ విత్ ద నేచర్. మన ఇండియాలో నేచర్ని కొలుస్తాము, చెరువుని ప్రతి కుంటని పూజ చేసుకుంటాము, గంగా అని చెప్పి, లేకపోతే ప్రతి చెట్టుని దేవుడు అని చెప్పి చేస్తాము. ఫారిన్లో దే డోంట్ ప్రే బట్ దే టేక్ కేర్. వాళ్ళకున్న న్యాచురల్ రిసోర్స్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారంటే మన దగ్గర అన్నీ ఉన్నా మనం పూజిస్తాము కానీ కాపాడము. ఇది ఒక సమస్య యాక్చువల్గా. 2017లో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. అండ్ ప్రతి ఒక్కరు ఇల్లుని ఒక రెఫ్రిజరేటర్ మోడల్గా చేసుకుంటున్నారు బై యూజింగ్ ఆల్ కాస్మెటిక్ మెటీరియల్. ప్రతి ఇంట్లో ఫాల్ సీలింగ్స్ పెట్టుకోవడము. లగ్జరీ అంటే ఒక బాక్స్లో బతకడం అనే ఆలోచనకు జనాలు వచ్చిండ్రు. ఐ అండర్స్టూడ్. ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఈ సస్టైనబుల్ లివింగ్, న్యాచురల్ రిసోర్సెస్ని మంచిగా ఎన్రిచ్ చేస్తూ మంచి లోకల్ మెటీరియల్స్తోని. ఐ హ్యావెంట్ యూజ్డ్ ఎనీ మార్బుల్స్ ఆర్ గ్రానైట్ ఇట్లాంటివి వాడలేదు. ఇక్కడ మనకు దగ్గరలో ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్లో తాండూరు నుంచి స్టోన్స్ తీసుకొని అదే లే చేశాను నేను ఇంట్లో. మంచి న్యాచురల్ లైటింగ్, వెంటిలేషన్ ఉండేటట్టు ఒక మంచి అమిడ్స్ నేచర్ ఎన్వైరన్మెంట్లో ఉండాలి. ఇంట్లో మంచి చెట్లు ఉండాలి. ఇంట్లో మనకు కావాల్సిన కూరగాయలు మనమే పండించుకోగలగాలి. ఈరోజు నా ఇంట్లో 90% ఆఫ్ వెజిటబుల్స్ మా టెర్రస్ నుంచి వస్తాయి. మనం భూమి కొనుక్కున్నామంటే మనకి ఏం ఆలోచన ఉంటుంది, దీన్ని ఒక ఫామ్ హౌస్ లాగా చేసుకోవాలి. కానీ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అగైన్. బికాస్ ఊరికి 50 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ప్రాపర్టీ కనుక ఉంటే దాన్ని మెయింటైన్ చేయడానికి ఆ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేకపోతే అక్కడ సర్వీసెస్ కోసం పర్సన్ని పెట్టుకోవడం ఇవన్నీ చాలా డిఫికల్ట్. ఒక ఫైనెస్ట్ డే నా ఫ్రెండ్తోని అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇట్లాంటివన్నీ మాట్లాడే క్రమంలో తను ల్యాండ్ కొనాలి అని నాకు చెప్పాను అనమాట. ఐ టుక్ ఎమ్ ఇన్ టు దట్ ప్లేస్. నేను హైటెక్ సిటీ నుంచి అక్కడికి ఒక 1 hour ట్రావెల్. ఆల్ ద త్రూ అవుట్ ద జర్నీ దెర్ వాజ్ హెవీ రైన్. ఎక్కడ ఆగుదామన్నా ఆగడానికి కూడా లేదు. ఆ హెవీ రెయిన్స్లో ఒక ల్యాండ్ చూడడానికి వెళ్ళినా. అక్కడ నిల్చిన టైంలో ఇప్పుడే రెయిన్ ఆగింది. ఆ చుట్టుపక్కల వాతావరణం, ఆ కొండలు, ఆ కంప్లీట్ లష్ గ్రీన్, ఆ పెద్ద పెద్ద చెట్లు. సిటీకి 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక చిన్న ప్లేస్లో నా ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ సరదాగా గడపడానికి ఒక మంచి వాతావరణం కల్పించుకుంటే కనుక బాగుంటుంది కదా అనే ఆలోచన మా ఫ్రెండ్తో చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఆలోచన నాకు ఉంది, ఇట్లాంటి ఒక డ్రీమ్ ఉంది. ఐ హ్యావ్ ఎ ల్యాండ్. దీన్ని బిజినెస్ చేయాలంటే టెక్నికల్గా మనము ఈ సస్టైనబుల్ ఈకో లివింగ్ కమ్యూనిటీస్ చేయడానికి ఎట్లాంటి ఆస్కారం ఉంది అని అడిగాను అనమాట. ఐ డిడ్ 6 to 1 year ఆఫ్ రీసెర్చ్, మార్కెట్ రీసెర్చ్ చేశాను. రియాలిటీ బిజినెస్ ఎలా జరుగుతుంది, సిటీకి 50 నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎట్లాంటి రియాలిటీ కంపెనీస్ ఎట్లాంటి ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, కస్టమర్స్ అది కొనడం వల్ల లాభం పొందుతున్నారా, నష్టాల పాలవుతున్నారా. కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు I didn't have a land also. కానీ I have decided, I have registered my company on my birthday date. సో అట్లా ఆ క్రమంలో ఈ డ్రీమ్స్కేప్ అనే ఆలోచన వచ్చింది.
Since the beginning, I was a dreamer. I haven't done any engineering studies కానీ లేకపోతే MBAs కానీ ఇట్లాంటివన్నీ నేను ఏం చేయలేదు. బట్ వాట్ ఐ హ్యావ్ లర్న్డ్ ఈస్ ఓన్లీ కమిట్మెంట్ కనుక ఉంటే, లాయల్టీ కనుక ఉంటే, మనం ఏ సంస్థకు పనిచేస్తున్నామో లేకపోతే ఎవరితో పనిచేస్తున్నామో ఆ ట్రస్ట్ వర్తీనెస్ కనుక ఉంటే మనం ఏ లెవెల్ కన్నా వెళ్ళొచ్చు. By the grace of God, every one of my family, not rich in terms of financially, but ethically, value-wise, sentiment, emotional-wise, we are very rich. So, అదే బాండింగ్ ఈరోజు నేను ఇంత పెద్ద సంస్థను నడిపేటప్పుడు కూడా ఆ వాల్యూ సిస్టమ్ అనేది నేను నేర్చుకోగలిగాను నా ఫ్యామిలీ నుంచి. ఇట్ బికేమ్ ఏ ఫ్యాసినేషన్ టు ప్యాషన్ నౌ, ప్యాషన్ టు అచీవ్ సంథింగ్. ద వే ఐ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ మై హౌస్, ఒక మంచి విల్లా, డూప్లే విల్లాని కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. సో నా ఆలోచన ఏంటంటే అది చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అండ్ ఐ రియలైజ్ మంచి దాంట్లో వాల్యూ కనబడింది నాకు. సో మై డ్రీమ్ ఈజ్ టు బిల్డ్ దిస్ కైండ్ ఆఫ్ విల్లాస్ అండ్ డెలివర్ ఇట్ టు థౌసండ్స్ ఆఫ్ పీపుల్, రైట్? ఒక మంచి విల్లా కమ్యూనిటీస్ కన్స్ట్రక్షన్ చేయాలన్నది నా ఆలోచన. సో ఫస్ట్ ప్రాజెక్ట్ కింద నేను ఏం చేశానంటే ఒక ఫ్యూజన్ లేఅవుట్ ప్లస్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉండాలనే ఆలోచనతో వీకెండ్ హోమ్స్ అనే కాన్సెప్ట్తో కడతాల్లో చేయడం జరిగింది. ఒకటి, వీలైనంత వరకు సస్టైనబుల్ మెటీరియల్స్ని ప్రమోట్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేయడము. సెకండ్, ప్లాంటేషన్స్ సరైన దిశగా చేయడము, దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడము. 10 years ఆఫ్ ఫ్రీ మెయింటెనెన్స్ వీఆర్ ఆఫరింగ్ టు ద కస్టమర్. సో మేము చేసే ప్రతి ఒక్క లేఅవుట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 10 సంవత్సరాల వరకు కంపెనీ ఫ్రీగా గ్రీనరీ మెయింటైన్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అ హెవీ కాస్ట్ టు ద కంపెనీ. బట్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్ we are reinvesting into the company or reinvesting for the mother nature. So ఆ కాస్ట్ని కంపెనీ మదర్ నేచర్కి కాంట్రిబ్యూషన్ అనుకొని మేము ఆ డెవలప్మెంట్ ఆ ప్రామిస్ కస్టమర్స్కి ఇస్తున్నాము. ప్రతి ఒక్క కస్టమర్స్కి మేము బిజినెస్ ఎక్కడ చేసినా కూడా ఫ్రీగా రిసార్ట్ మెంబర్షిప్ ఇస్తున్నాము. సో ఈ 5 ప్రత్యేకతలతో మనం బిజినెస్ చేస్తున్నాము. Health, wealth and happiness is not just a guarantee, it is our promise. And our business tagline is enriching lives and not only human lives. So nature, enriching all natural resources is one go. And దీంతో పాటుగా presently we are into eco-reality and hospitality. By constructing resorts, one of the finest green resorts, we want to offer hospitality services. Next వచ్చేసి education. So we are planning to come up with a very good international standard education for rural students. కంపెనీ స్టార్ట్ చేసేంత వరకు ఒక మొక్క నాటలేదు. సో ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ ప్లాంటెడ్ థౌజండ్స్ ఆఫ్ ట్రీస్. గాడ్ బ్లెస్సింగ్ అదే అనుకుంటా, మాకు అన్ని విషయాలు మంచిగా జరగడానికి కారణం కూడా అదే అనుకుంటా. వీఆర్ ప్రొటెక్టింగ్ నేచర్ అండ్ నేచర్ ఈజ్ ప్రొటెక్టింగ్ అస్. I read so many articles. 30 to 100 kilometer radius to lakhs of acres converted into layouts, and those lands become a barren lands now because అక్కడ ఉన్న చెరువులు మూసేయడం జరుగుతుంది, మంచి మంచి వృక్షాలు కొట్టేయడం జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే మన బిజినెస్ మోడలే నర్చరింగ్ నేచర్. ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో మన ఆలోచన ఏంటి? నేచర్కి దగ్గరగా జనాన్ని తీసుకెళ్ళడము. ప్రతి ప్రాజెక్ట్లో నేచర్ని, ఆల్ న్యాచురల్ రిసోర్సెస్, గ్రౌండ్ వాటర్ ఉండొచ్చు, చెట్లు ఉండొచ్చు, వీటన్నిటిని కాపాడే ప్రయత్నం డ్రీమ్స్కేప్ చేస్తుంది. ఇప్పుడు బిజినెస్లో ఎప్పుడు కాంపిటీషన్ అనేది మన వెనకాలనే ఉంటుంది. కానీ మా బిజినెస్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, నేను చేసిన మోడల్లో ఇన్స్పైర్ అయ్యి 10 కంపెనీస్ 100 కంపెనీస్ చేస్తే నేచర్కి మంచి జరుగుతుంది. సో వీ డోంట్ థింక్ అబౌట్ కాంపిటీషన్. మా ప్రాజెక్ట్లో మోడల్ అంతా ఎవరు డెవలప్ చేసినా కూడా వీ అప్రిషియేట్. సో ఆ కైండ్ ఆఫ్ అ మైండ్ సెట్తో వెళ్తున్నాం. బిజినెస్ జరగాలి, బట్ ఎట్ వాట్ కాస్ట్? నేచర్ ఎట్ కాస్ట్ అనేది బిజినెస్ జరగొద్దు అనే ఆలోచనతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. వెన్ ఐఎమ్ రన్నింగ్ ఏ ఆర్గనైజేషన్ ఆఫ్ హ్యాండ్లింగ్ 100 people, నేను లేటర్గా తెలుసుకుంది ఏంటంటే, ఒకరు చేసే శ్రమ 100 మంది చేయడం పరిశ్రమ అవుతుంది. సో సమాజానికి మనం ఏదైనా ఒక కొత్తది అందించాలి, ఒక రియాలిటీ రంగంలోని ఒక పారాడైమ్ షిఫ్ట్ తీసుకొచ్చే కంపెనీగా ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్ కావాలనే ఆలోచన day 1 నుంచి ఉంది.